99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కి స్వాగతం. రంజాన్ పండుగ పర్వదినం సందర్భంగా సత్తుపల్లి పట్టణ జవహర్ నగర్ ఈద్గా వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసిన సత్తుపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్. ఈ కార్యక్రమంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామేశ్వరరావు, సత్తుపల్లి పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఎస్కే రఫీ, పట్టణ కార్యదర్శి మల్లూరు అంకంరాజు, మాజీ కౌన్సిలర్ అద్దంకి అనిల్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా మాసిరెడ్డి మండలం గానపూర్ గ్రామంలో ఇటీవల కవలను పెళ్లాడిన యువకుల్లో ఒకరైన దుంపటి వినయ్ కుమార్ ఆత్మహత్య. ఉగాది పండుగ రోజు ఇంట్లో నుండి వెళ్లి తిరిగి రాని వినయ్ గంభీరావుపేట మండలం నర్మల వద్ద ఉన్న మానేరులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు గుర్తింపు. హైదరాబాద్ నగరంలోని ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వినయ్. కేసు నమోదు చేసి వినయ్ మృతికి గల కారణాల గురించి దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టెల్ అవిన్ దాడుల్లో ఇప్పటికే దశమైన లెబనాన్లోని ప్రాంతాలు. రిపోర్టింగ్ కోసం లెబనాన్ వెళ్లిన రష్యన్ జర్నలిస్ట్ స్విన్నీ ఓ ప్రాంతం నుంచి లైవ్ రిపోర్ట్ చేస్తుండగా ఇజ్రాయెల్ క్షీణపని దాడి. జర్నలిస్ట్ ఉన్న ప్రాంతంలోకి ఒక్కసారిగా దూసుకొచ్చిన క్షిపణి గమనించి పరుగులు తీసిన జర్నలిస్ట్ కెమెరామ్యాన్. క్షిపణి దాడిలో పెద్ద ఎత్తున చెలరేగిన మంటలు. ఘటనలో జర్నలిస్టు స్వీనీ, కెమెరామ్యాన్ కి గాయాలు. కెమెరాలో నమోదైన క్షిపణి దాడి దృశ్యాలు. పవిత్ర రంజాన్ పండుగ సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ మాజీ ఎమ్మెల్యే శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి హృదయపూర్వక ఈద్ ముబారక్ అని తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. నెల రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులు అల్లాహ్ పట్ల తమకున్న అంచలమైన భక్తిని చాటుకోవడమే కాకుండా సమాజ హితం కోసం తమ ప్రేమను మరియు బాధ్యతను ఈ దీక్షల ద్వారా నిరూపించుకుంటున్నారని ఆయన ప్రశంసించారు. అల్లాహ్ కృపతో అందరి జీవితాల్లో సుఖశాంతులు వెల్లవీయాలని, ఈ పండుగ సోదర భావాన్ని మరింత పెంపొందించాలని రావుల చంద్రశేఖర్ ఆకాంక్షించారు. భువనేశ్వర్ నుంచి మల్కాజ్గిరికి వెళ్తుండగా ఒడిశాకు చెందిన ట్రావెల్స్ బస్సుకు అగ్ని ప్రమాదం జరిగింది. రామభద్రపురం మండలం తారాపురం వద్ద అగ్నికి హౌతయింది. వెనుక టైర్ పేలడంతో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించి నిద్రలో ఉన్న ప్రయాణికులను వెంటనే లేపడంతో అందరూ కిందికి దిగిపోయారు. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఘటన సమయంలో బస్సులో ఒడిశాకు చెందిన ఓ ఎమ్మెల్యే సహా 37 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఖమ్మం పవిత్రమైన రంజాన్ పండుగ పురస్కరించుకొని స్థానిక 38వ డివిజన్ కిల్లా దగ్గర మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ శ్రీ తుమ్మల యుగంధర్ మరియు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎరగర్ల హనుమంతరావు, నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. హైదరాబాద్ అనన్య రిసార్ట్ హాజీ నగర్ లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమార్క శ్రీమతి నందిని కుమారుడు వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన దంపతులను ఆశీర్వదించిన సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యురాలు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్య దయానంద్. పల్నాడు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ పిన్నెల రామకృష్ణారెడ్డిపై కూటమి ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన సందర్భంగా వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఎస్సి సభ్యులు, వినుకొండ మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్లా బ్రహ్మనాయుడు, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, నరసరావుపేట మాజీ శాసనసభ్యులు శ్రీ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వారితో పాటు నియోజకవర్గ స్థాయి నాయకులు మరియు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పాత బస్టాండ్ ను కూల్చివేసి స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా నూతన బస్టాండ్ నిర్మాణ పనుల్లో పునాది పనులు పూర్తి చేసుకొని ప్రస్తుతం పిల్లర్లు మరియు స్లాబ్ పనులు వేగంగా జరుగుతున్న నిర్మాణ పనులను వరంగల్ చైర్మన్ ఇనగాల వెంకటరామరెడ్డి, పిఓ అజిత్ రెడ్డి, ఈఈ భీమారావు సంబంధిత అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సుమారు 75 కోట్లతో 2 ఎకరాలు 32 గుంటల విస్తారంలో 5 అంతస్తుల అత్యాధునిక భవనంగా ఒక్కసారి 32 బస్సులు నిలబడేలా ప్లాట్ఫామ్ల ఏర్పాటు మరియు షాపింగ్ జోన్లు, పార్కింగ్ సెలార్లు, ప్రయాణికుల కోసం ఏసీ వెయిటింగ్ హాల్స్ నిర్మాణంలో ఎక్కడ రాజీ పడకుండా నాణ్యత ప్రమాణాలను పాటించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. నిర్ణీత సమయంలోనే పనులు పూర్తి చేసి వరంగల్ ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించారు. వరంగల్ను ఐటీ హబ్గా మార్చే దిశలో ఈ ఆధునిక బస్టాండ్ ఒక మైలురాయిని నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మరియు వరంగల్ పట్టణాభివృద్ధి సంస్థ చైర్మన్ నిగాల వెంకటరామరెడ్డి పరకాల పట్టణంలోని ముస్లిం సోదరులకు హృదయపూర్వక ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రంజాన్ పండుగ మానవాళికి శాంతి, ప్రేమ మరియు త్యాగ నిరతిని చాటి చెబుతుందని కొనియాడారు. ముస్లిం సోదరులకు నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో ఆచరించిన ఉపవాస దీక్షలను, సమాజంలో క్రమశిక్షణ, పేదలకు చేసే దాన ధర్మాలు సామాజిక సమానత్వాన్ని పెంపొందిస్తున్నాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వంలో తెలంగాణలో మత సామరస్యం వెలవిస్తుందని, నియోజకవర్గ ప్రజలందరూ ఐక్యంగా పండుగను జరుపుకోవాలని, సమాజంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్, మత పెద్దలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.